బిల్లా బావుతో లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? మీకెలా తెలుసు? ఆంటీ చెప్పారు. పెళ్ళెప్పుడు? తెలీదు. ఏ? బిల్లా బాగా బిజీ. ఏదో పని చేసి తొందరగా ప్రయోజకుడు అవ్వాలనుకుంటున్నాడు. అదొకటే కారణమా? ఇంకే ప్రాబ్లమ్స్ లేవు. ఇందు ప్రాబ్లం అని విన్నాను. ఇప్పుడు ఇందుకి బిల్లాకి కాంటాక్ట్స్ లేవా? ఐ మీన్ ఇద్దరు టచ్ లో లేరా అని. ఎందుకు లేరు? ఆవిడ గారంటే ఈయన గారికి బోల్డ్ అంత అభిమానం. అక్కడి నుంచి ఫోన్ వస్తే చాలు, చేస్తున్న పని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. నా ప్రాబ్లం కూడా ఇదే వైషు. మీకు ప్రాబ్లం ఏంటి? బిల్లాకి ఇందు అంటే అభిమానం అని చెప్పావు కదా, మా ఉడ్బి శ్యామ్ కి కూడా ఇందు అంటే అభిమానం. నన్ను కాదని శ్యామ్ ఇందుని పెళ్లి చేసుకోవడం నేను సహించలేను. పెళ్లిదాకా వస్తుందా? రాదని ఎందుకు అనుకుంటున్నావు? అయితే నేనేం చెయ్యాలి? నువ్వు నేను వేరువేరుగా ఏదో చేయడం కాదు, మనం కలిసి మన ఉమ్మడి శత్రువు ఇందుని ఎదుర్కొందాం. ఇందు మన శత్రువా? మన ప్రేమను ఎగరేసుకుపోతే తను మన శత్రువే కదా. నీకోకే అయితే నాతో చేయగలుపు. నాకు ఓకే. కొంప మునిగిందమ్మా, మనం ఇక్కడి నుంచి వెంటనే పారిపోవాలి. ఏ ప్రభువుల వరకు విషయం తెలిసిపోయిందా? టీవీ వాళ్ళకి పత్రికల వాళ్ళకి మన 3 నెలల పాప మర్డర్ సీన్ తెలిసిపోయిందటమ్మా. ఎవరో మానవ హక్కుల వాళ్ళట ఇటుగా దాడికొస్తున్నారమ్మా. అమ్మో, ఇప్పుడు ఏమిటే కర్తవ్యం? యమపురికి వెళ్ళిపోవడమే, లేదంటే వాళ్లే మనల్ని చంపి పైకి పంపిస్తారు. హలో, మేము పోలీస్ డిపార్ట్మెంట్, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ ఇంటికి వస్తున్నాం. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యూ? యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చారు? నువ్వు సింగపూర్ నుంచి ఎందుకు వచ్చావు? నేనుండే సింగపూర్లో కాదు కదా ఆంటీ. నువ్వు ఇక్కడుండే అర్హత పోగొట్టుకున్నావు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు, మళ్ళీ రాకు. ఆర్డరా రిక్వెస్టా? వార్నింగ్. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే సింగపూర్లోనే ఉండాలి. ఇకపై నీ నీడ కూడా ఇందును తాకడానికి వీల్లేదు. పెళ్లి చేసుకున్నాక పెళ్ళాన్ని తాకద్దనడం అన్యాయం ఆంటీ. ఎవరు భయ్యా? చంపేస్తాను. నేను చెప్పినట్టు ఇండియా వదిలి వెళ్ళకపోతే చస్తావు. జస్ట్ 24 hours. లేదంటే నీ శవాన్ని సింగపూర్ పంపిస్తాను. ఇంకోసారి కనిపిస్తే ఆ క్షణమే నీ ఆఖరి క్షణం అవుతుంది. గెట్ లాస్ట్. 24 గంటల్లో ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలట. ఏంటిందో ఇది? ఎంత భయపడిపోయానో తెలుసా? వెళ్ళిపోతాను, తప్పకుండా వెళ్ళిపోతాను. 24 గంటలను వెళ్ళిపోతాను. నిన్ను తీసుకుని. భయపడేవాడు మనిషి, భయాన్నే భయపెట్టేవాడు ఈ బాబు. నన్నే భయపెడతారా? ఆ గాయత్రే కాదు, నన్ను పుట్టించిన మా అమ్మ అడ్డుపడ్డా ఆఖరికి ఆ దేవుడే దిగొచ్చినా నీతో సహా 24 గంటల్లో సింగపూర్ వెళ్ళిపోవడం ఖాయం. ఆ బాద్దుగాడి ఊరికే వార్నింగ్ ఇచ్చి వదిలేడు వేస్ట్ అక్క. ఏదో చేయాలి. ఏం చేద్దాం? వాడు ఇందుని చాలా బాధలు పెట్టాడు. అంతకంతా వాడు బాధలు అనుభవించేలా చేసి ఇక్కడి నుంచి తరిమి కొట్టేయాలి. ఇంకోసారి మళ్ళీ ఇందు పేరెత్తడానికి కూడా భయపడాలి. అలా కొట్టాలి. మీకు వేరే పని లేదా? ఎవరో ఏదో చేస్తానంటే మీకెందుకు? ఇందు పరాయిది కాదు. అవును, నువ్వు కాలక్షేపానికి నీ వెంట తిప్పుకునే నీ ప్రియురాలు కూడా. సునైనా, సునైనా, నీకేం తెలీదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. మీరు కూడా ఏంటంటీ? నాకు తెలియకుండా ఏముంది? ఇవన్నీ ఎందుకు ఆంటీ? నాకు శ్యామ్తో పెళ్లి కావాలి. మంచి ముహూర్తం లేకపోయినా ఇప్పుడే పెళ్లి చేయండి. చెయ్యను. ఇప్పుడు నీ పెళ్లి జరగదు ఆంటీ. ఇందు సమస్య సాల్వ్ అయ్యేదాకా ఇంతే. నాకంటే ఆ ఇందు ఎక్కువైందా మీకు? నాకు నువ్వెంతో, ఇందు కూడా అంతే.